అమృతలూరు మండలంలో పనిచేసే ప్రభుత్వ అధికారులు అవార్డులు పొందడం అభినందనీయమని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వివిధ విభాగాల అధికారులను ఘనంగా సత్కరించారు. బాపట్లలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమృతలూరు తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు, డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, మండల వ్యవసాయాధికారిని ఉయ్యూరు లోకేశ్వరి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ బాలకృష్ణ నాయకులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా ప్రశంసల పత్రాలు అందుకోవడం పట్ల అభినందన కార్యక్రమం నిర్వహించారు. అమృతలూరు మండల పరిషత్తు కార్యాలయంలోని సమావేశపు హాల్లో సోమవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అధికారులను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఉత్తమ అధికారులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకు పుష్పగుచ్చాలు అందించి దుస్సారవలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా పనిచేస్తున్న అధికారులను గౌరవించుకోవటం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి మారుతి, శేషమాంబ, ఎంఈఓ కె రమేష్ బాబు, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి, మాజీ జడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు, కొత్తపల్లి భాస్కర్రావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, వేములపల్లి శ్రీధర్, పల్లికొండ రాజు, మండల పరిషత్తు కార్యాలయ పరిపాలనాధికారిని మహాలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్లు శశిధర్, వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు నవీన్, ఆయా గ్రామ విఆర్ఓలు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అవార్డులు అందుకున్నటువంటి మన తహసీల్దార్ గారికి, డీటీ గారికి, అదేవిధంగా ఏఓ గారికి, ఏపీఓ గారికి, మరి రత్నప్రసాద్ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో సన్మానం తలపెట్టినారు. ఎందుకంటే వీళ్ళకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న అవార్డులు అందుకోవడం జరిగింది. మరి వివిధ విభాగాలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళు చేసిన కృషికి అమృతలూరు మండలం తరపు నుంచి మరి నలుగురు రావటువంటి జిల్లాలో చాలా మంచి బాగా సేవ చేయబట్టి ఈరోజు గుర్తింపు వచ్చింది. కాబట్టి వారికి సన్మానం చేయదలుచుకున్నాం. మరి వారి మిత్ర బృందం ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నేను గతంలో కూడా అలాగే నాగిరెడ్డి గారు, టీటీ గారు చేశాం. అప్పుడు నేను ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే మా మిత్ర బృందానికి ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. మరి మీరు అదే స్ఫూర్తితో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి రాజకీయాలకు అతీతంగా అందరినీ మరి కలుపుకుని మరి నెలకి 7 కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దీంట్లో భాగస్వామి మరి ఇంత అవార్డులు పాల్గొన్నందుకు మేము కూడా మరి మిమ్మల్ని కూడా సన్మానించాలనే ఉద్దేశంతో మా మిత్ర బృందం అనుకుని అప్పటికప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి దీనికి అందరూ ఉద్యోగస్తులు కూడా వచ్చారు. మీరు కూడా ఇంకా బాగా చేస్తే మరి వచ్చిన దాన్ని ఎక్కువ బాధ్యతగా తీసుకుని చేయాలని మేము కూడా పూర్తిగా మీకు ఎప్పుడైనా ఎట్లా ఉండా మేము సహకరిస్తామని, అందులో ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే సన్మానం చేయడానికి ప్రధానంగా ఒక 4-5 వ్యక్తులను పిలిచాం. ఇక్కడ ఈ మండలం ఆఫీసు ఇక్కడ ఏర్పాటు చేయడానికి Subscribe to our YouTube